హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న పార్ట్ 1 పెట్టానండి, ఇవాళ పార్ట్ 2. గెలుస్తానన్న విశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది అనే చాప్టర్కి పార్ట్ 2 అనేది రికార్డ్ చేస్తున్నాను. మిస్టర్ ఎక్స్ అనే పర్సను ఎలా అనుకుంటున్నాడండి, తను ఒక పని చేయగలనని నమ్మే వ్యక్తిని దాన్ని ఎలా చేయాలని దాని అంతటా అదే తెలిసిపోతుంది. నాకు తెలిసిన ఒక యువతి 2 ఏళ్ల క్రితం మొబైల్ హోమ్స్ అమ్ముకోవడానికి ఏజెన్సీని స్థాపించాలనుకుంది. చాలామంది ఆమె ఆ పని చేయలేదని సలహా ఇచ్చారు. ఆమె దగ్గర అప్పటికే ఉన్న డబ్బు $3,000 కన్నా తక్కువ. ఆమె స్థాపించదలుచుకున్న ఏజెన్సీకి పెట్టుబడి పెట్టాలంటే కనీసం దానికి ఎన్నో రెట్లు ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి అని కూడా ఆమెకు చెప్పారు. అసలు అక్కడ అంత పోటీయే ఉండదు చూడు. అంతేకాదు, మొబైల్ హోమ్స్ అమ్మటంలో నీకు అసలు అనుభవం ఎక్కడుంది? అలాంటిది వ్యాపారాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నావా అని ఆమెకు నోరు పోశారు. కానీ ఆ యువతి తన మీద ఉన్న నమ్మకం కొద్దీ తను సాఫల్యం పొందాలనుకున్న నమ్మకం కూడా ఉంది. ఆమె వెంటనే తన దగ్గర పెట్టుబడి తగినంత లేదని, వ్యాపారంలో పోటీ కూడా విపరీతంగా ఉందని, తనకు అనుభవం కూడా ఏం లేదని ఒప్పేసుకుంది. కానీ నేను సంపాదించిన సమాచారాన్ని బట్టి చూస్తే మొబైల్ హోమ్ల పరిశ్రమ బాగా విస్తృత అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక నేను పోటీ గురించి కూడా బాగా అధ్యయనం చేశాను. ఈ టైర్లు అమ్మే వ్యాపారం ఈ ఊళ్ళో అందరికన్నా నేను బాగా చేయగలనని నాకు తెలుసు. నేను కొన్ని పొరపాట్లు చేస్తానని నాకు తెలుసు. కానీ చాలా వేగంగా నేను పై స్థాయికి చేరుకుంటానని అందామె. ఆమె అలాగే చేరుకుంది. పెట్టుబడి సంపాదించడానికి ఏమాత్రం కష్టపడలేదు. ఎటువంటి సందేహాలకి తావేమని ఆమె దృఢ విశ్వాసం చూసి ఆమె చేయబోయే వ్యాపారంలో 2 పెట్టుబడిదారులకు ఆమెకి డబ్బిచ్చి ముందుకొచ్చారు. పూర్తి నమ్మకం అనే కవచంతో ఆమె అసాధ్యాన్ని సాధించి టైర్లు తయారు చేసే ఒక వ్యక్తి దగ్గర డబ్బు చెల్లించకుండా కొన్ని అడ్వాన్స్గా తీసుకుంది. పోయిన ఏడాది ఆమె $10 లక్షల ఖరీదు చేసే టైర్లను అమ్మింది. వచ్చే ఏడాది బహుశా $20 లక్షల ఖరీదు చేసేవి అమ్మగలుగుతానని అంటుంది. నమ్మకం, దృఢ నమ్మకం ఒక పనిని ఎలా చేయాలి అనే ప్రశ్నకి జవాబులకి దారి చూపిస్తుంది. మీలో చేయగలను అనే నమ్మకం ఉన్నప్పుడు అది అవతల వాళ్ళ మనసులో కూడా మీ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. దాదాపు చాలామంది నమ్మకం మీద ఎక్కువగా ఆధారపడరు. కానీ కొందరు అమెరికాలోని సక్సెస్ఫుల్ వీళ్ళలో నివసించే వాళ్ళు ఆ పని చేస్తారని విన్నాను. కొన్ని వారాల క్రితం నా స్నేహితుడు స్టేట్ హైవే విభాగంలో పనిచేసే ఒక అధికారి కొండను కదిలించిన అనుభవంతో నాతో పంచుకున్నాడు. అతను మిడ్ వెస్ట్లోని ఒక ఊళ్ళో ఉంటాడు. ఆ స్నేహితుడు చెప్పిన ఉదాంతం ఇది. పోయిన నెల మా విభాగం బోలెడని ఇంజనీరింగ్ కంపెనీలకు నోటీసులు పంపింది. హైవే నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 8 వంతెనలు నిర్మించేందుకు అవసరమైన డిజైన్ని ఒక కంపెనీ అప్పగించే అధికారం మాకు ఇవ్వబడింది. ఆ నోటీసుల సారాంశం, ఆ వంతెనల నిర్మాణానికి $50 లక్షల ఖర్చు పెట్టేటట్టు నిశ్చయించారు. మేము ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కంపెనీకి 4% కమిషన్ దక్కుతుంది. ఆ కంపెనీ వేసే డిజైన్ $2 లక్షల చెల్లిస్తారు. ఈ విషయం గురించి నేను 21 ఇంజనీరింగ్ కంపెనీలతో మాట్లాడాను. వాటిలో 4 పెద్ద కంపెనీలు వెంటనే తమ ప్రతిపాదన తెలియజేస్తామని అన్నాయి. మిగతా 17 కంపెనీలు చిన్నవి. ఒక్కొక్క కంపెనీలోనూ 3-7 కన్నా ఎక్కువ మంది ఇంజనీర్లు లేరు. ఈ ప్రణాళిక ఆకారాన్ని చూసే 17 16 కంపెనీలు రారనుకున్నాయి. ప్రణాళికలను పరిశీలించి తలలు అడ్డంగా ఆడించి, ఇది మా ప్రణాళిక మరీ పెద్దది, చేయగలమని మేము అనుకుంటే బాగుండేది, కానీ ప్రయత్నించడం కూడా వ్యర్థమే అని అన్నారు. కానీ ఈ చిన్న కంపెనీలో 3 ఉన్న కంపెనీ ఒకటి ప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలించి మేము చేయగలం, మేము ప్రతిపాదన మీ ముందు ఉంచుతాం అని అన్నారు. ఆ పని చేసి వంతుల నిర్మాణానికి డిజైన్లు వేసే బాధ్యతని సొంతం చేసుకున్నారు. చేయగలం అన్న నమ్మకం ఉన్నవాళ్ళు కొండలను కదిలించగలరు. కదిలించలేం అనుకునే వాళ్ళు కదిలించరు. నమ్మకం పనిచేసే శక్తిని రగిలిస్తుంది. నిజానికి ఈ వర్తమాన యుగంలో నమ్మకమే కొండలని కదిలించడం కన్నా పెద్ద పనులు చేయగలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నిజానికి అదొకటే ముఖ్యమైనది. అంతరిక్షంలో మనం జరిపే పరిశోధనలు, అంతరిక్షాన్ని మనం వశం చేసుకోగలనే నమ్మకం, మనిషి అంతరిక్షంలో ప్రయాణం చేయగలడనే దృఢమైన చెదరనే నమ్మకం లేకపోయినట్టయితే మన శాస్త్రవేత్తలకి ముందుకు పోయే ఆసక్తి, ధైర్యం, ఉత్సాహం ఉండేవి కాదు. క్యాన్సర్ని చికిత్స ద్వారా నయం చేయొచ్చు అనే నమ్మకం చివరికి దాని చికిత్స కనిపెట్టేటే చేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఛానల్ కింద స్వరంగా నిర్మించి ఇంగ్లాండ్ని మిగతా భూఖండంలో జోడించడం గురించి ఆలోచనలు జరుపుతున్నారు.
ఈ సొరంగం నిర్మించడం సాధ్యమేనా అనేది బాధ్యత గల వ్యక్తులకి దాన్ని నిర్మించడం గలం అనే నమ్మకం కూడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గొప్ప ఫలితాల మీద నమ్మకం ఉంచడం అనేది మనను ముందుకు నడిపించే శక్తి. అన్ని గొప్ప గ్రంథాల వెనకాల, నాటకాల వెనకాల, వైజ్ఞానిక రంగంలో జరిగిన అన్వేషణల వెనక ఆ శక్తే పనిచేస్తూ ఉంటుంది. విజయాన్ని సాధించిన ప్రతి వ్యాపారం వెనక, చర్చి వెనక, రాజకీయ వ్యవస్థ వెనక విజయం పట్ల నమ్మకమే ఉంటుంది. విజయం సాధించే వ్యక్తులు కావాల్సిన ఒకే అతి ముఖ్యమైన ప్రాథమిక గుణం విజయం సాధిస్తామన్న నమ్మకం. నమ్మండి, విజయాన్ని సాధించగలమని నమ్మండి, నిజంగా నమ్మండి, అది మీకు దక్కుతుంది. ఇన్నాళ్ళుగా నేను రకరకాల వ్యాపారాల్లోనూ వృత్తుల్లోనూ ఓటమిని చవి చూసిన చాలామందితో మాట్లాడాను. ఓటమికి ఎన్నో రకాల కారణాలని, సాకులన్నీ విన్నాను. ఓడిన వారితో మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైన విషయం క్రమక్రమంగా తెలియవస్తుంది. చాలా అలవాకుగా కూడిన ఒక వ్యక్తి ఒక మాట అంటాడు: నిజం చెప్పాలంటే ఈ పని సాధ్యం అని నేను అనుకోలేదు, లేదా ఇంక మొదలు పెట్టకముందే నా మనసులో ఎన్నో సందేహాలు తలెత్తాయి, లేదా అస్సలు ఈ పని జరగకపోవడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. సరే, ప్రయత్నిస్తాను, కానీ ఇది జరుగుతుందని అనుకోను అనే వైఖరి అపజయాన్ని సృష్టిస్తుంది. అపనమ్మకం అనేది వ్యతిరేకతతో కూడుకున్న ఒక వ్యక్తి శక్తి. మనసులో అపనమ్మకాలు, సందేహాలు ఉన్నప్పుడు అపనమ్మకాన్ని బలపరిచే కారణాలను అది ఆకర్షిస్తుంది. సందేహం, అపనమ్మకం, అసంకల్పితంగా ఓటమి లభించాలనే కోరిక, నిజంగా విజయాన్ని సాధించాలనే కోరుకోకపోవడం, ఇవే చాలా మటుకు ఓటమికి దారితీస్తాయి. సందేహం గురించి ఆలోచిస్తే ఓటమి, విజయం గురించి ఆలోచిస్తే సాఫల్యమే. ఒక యువ కథా రచయిత్రి ఈ మధ్యనే తనకు ఒక రచయితగా ఉన్న గొప్ప కాంక్షల గురించి నాతో మాట్లాడింది. ఆమె పనిచేస్తున్న రంగంలో ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప రచయిత పేరు మాటల్లో దొర్లింది. ఓయ్, ఈయన చాలా గొప్ప రచయిత, నేను అనుకున్నంత పేరు సంపాదించగలనని అనుకోను అందామె. ఆమె ధోరణి నాకు చాలా నిరాశ కలిగించింది. ఎందుకంటే ఆమె చెప్పిన ఆ రచయిత నేను ఎరుగుదాను. ఆయనకి అంత అద్భుతమైన తెలివితేటలు కానీ, అవగాహన కానీ, ఇంకో విధమైన గొప్ప ప్రతిభ కానీ లేవు. అనుకున్నదల్లా కేవలం గొప్ప ఆత్మవిశ్వాసం. తను అందరికన్నా ఉత్తమమైన రచనలో ఒకనని ఆయన నమ్మకం. అందుకే ఆయన పనిచేసే విధానం, ప్రవర్తన గొప్పగా ఉంటాయి. నాయకుడైన వాడిని గౌరవించడం మంచిదే, అతడి నుండి నేర్చుకోవడం కూడా మంచిదే. అతన్ని గమనించడం, అధ్యయనం చేయడం మంచిదే, కానీ అతన్ని ఆరాధించకూడదు. అతనికన్నా మీరు బాగా చేయగలరన్న నమ్మకం కలిగి ఉండండి. ఇంకా బాగా చేసి అతన్ని దాటి వెళ్ళిపోకూడదని అనుకోండి. ఎవరైతే అతని తర్వాత నేనే అని అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ అలాగే రెండో స్థానంలో ఉండిపోతారు. దీన్ని చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నమ్మకం అనేది మన జీవితంలో సాధించే పనులను క్రమబద్ధీకరించే ధర్మోస్పాట్. సామాన్య స్థాయిలో పనిచేస్తూ గుర్తింపు లేకుండా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా అధ్యయనం చేయండి. తనకు ఎక్కువ విలువ లేదని అతను అనుకుంటాడు, అందుకే అతనికి కొంచెమే లభిస్తుంది. పెద్ద పెద్ద పనులు తాను చేయలేనని అనుకుంటాడు, అందుకే చేయలేకపోతాడు. తాను అంత ప్రాముఖ్యత లేనివాడినని అనుకుంటాడు, అందుకే అతను ఏది చేసినా అది ప్రాముఖ్యత లేనిదిగానే ఉండిపోతుంది. ఇక కాలం గడిచిన కొద్దీ తన మీద తనకు నమ్మకం లేకపోవడం అనేది అతని నడకల్లోనూ, మాటల్లోనూ, పనిచేసే తీరులోనూ కనిపించడం మొదలు పెడుతుంది. తన ధర్మోస్టాట్ని కొంచెం ముందుకి జరగకపోయినట్టయితే అతను కుచించుకుపోతూ ఇంకా చిన్నగా, తన దృష్టిలోనే చాలా చిన్నవాడిగా అయిపోయాడు. ఇక మనలో మనం ఏది చూసుకుంటామో ఇతరులు కూడా అదే చూడడం వల్ల తన చుట్టూ ఉండే వాళ్ళ దృష్టిలో కూడా అతను మరీ చిన్న మనిషిలాగా అయిపోతాడు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు పార్ట్ 3 కూడా పెడతానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.